Hello everybody, welcome to SMR Telugu Education. So next topic is what is size of char? Char. So char is a one data type. Format specifier is %c. So మనకి ఇక్కడ every character is an integer. మనకి character range ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే -128 to 127. సో క్యారెక్టర్ రేంజ్ అనేది -128 to 127 అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్యారెక్టర్ ఈక్వలెంట్ ఇంటీజర్ మనకి జీరో ఉంది కదా. సో ప్లీజ్ రిమెంబర్ ఎవ్రీ క్యారెక్టర్ షుడ్ బి విత్ ఇన్ ది సింగిల్ కోట్స్. అంటే మన క్యారెక్టర్ అనేది రాయాలంటే దాన్ని ఎప్పుడు కూడా విత్ ఇన్ ది సింగిల్ కోట్స్తో రాయాలి. ఇప్పుడు మనం ఏ రాయాలనుకోండి, ఏని విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఇలా రాయాలి. ఓకే, ఇది జీరోని కూడా విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో రాయాలి. దీనికి యాస్కీ వాల్యూ ఎంతంటే 48. అంటే ఎవ్రీ క్యారెక్టర్కి ఒక యాస్కీ వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ స్మాల్ ఏ అంటే ఇలా రాయకూడదు. స్మాల్ ఏ షుడ్ బి విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి. స్మాల్ ఏ యాస్కీ వాల్యూ ఈజ్ 97. నెక్స్ట్ స్మాల్ జెడ్. So small z ASCII value is 122. So capital A ASCII value is 65. ఇలా మనకి ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ASCII వాల్యూ అనేది ఉంటుంది. ఇక్కడ క్యాపిటల్ Z ASCII value is 90. Here the difference between small a and capital A. The difference between small a and capital A is 32. So the difference between small a and capital A, this difference is equal to 32. Small a 97, capital A 65. 97 minus 65 value ఎంత వస్తుంది? 32. అలాగే క్యాపిటల్ స్మాల్ బికి క్యాపిటల్ బికి డిఫరెన్స్ కూడా సేమ్ 32 వస్తుంది. స్మాల్ జెడ్కి క్యాపిటల్ జెడ్కి డిఫరెన్స్ కూడా 32 వస్తుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ క్యారెక్టర్కి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి మనకి %c. కోడ్ రన్ చేద్దాం. మనకి టోటల్గా 256 క్యారెక్టర్స్ ఉంటాయి. దాన్ని మనం ఏమంటారంటే యాస్కీ క్యారెక్టర్ సెట్ అంటారు. ASCII character set, American Standard Code for Information Interchange. ఫైల్ సేవ్ చేస్తున్నాను. char.c void main int I అనే వేరియబుల్ తీసుకున్నాం. CLR క్లియర్ ద స్క్రీన్. సో ఫర్ I is equal to -128 to range I is equal to -128, I less than or equal to 127, then I++. So small example. Before this example, we have to discuss void main int a. So a is equal to 100. Printf స్లాష్ అని ఇస్తున్నాం. న్యూ లైన్ కలుగుతుంది. %d అంటే మనకి యాస్కీ వాల్యూ వస్తుంది. %c అంటే మనకి ఈక్వలెంట్ క్యారెక్టర్ వస్తుంది. ఇక్కడ స్మాల్ ఏ అండ్ స్మాల్ ఏ. ఓకే,
సార్ మనకి కోడ్ రన్ చేస్తే ఏ వాల్యూ ఎంత 100, మనకి స్మాల్ ఏ యాస్కి వాల్యూ 97, స్మాల్ బి యాస్కి వాల్యూ 98, స్మాల్ సి యాస్కి వాల్యూ 99, స్మాల్ డి యాస్కి వాల్యూ 100. అంటే మనకి ఇక్కడ పర్సెంటేజ్ డి, నాకు ఏలో వాల్యూ ఎంత ఉంది, 100. కాబట్టి ఇక్కడ ఈ పర్సెంటేజ్ డిలోకి వాల్యూ ఎంత వస్తుంది, 100 వస్తుంది. ఈ పర్సెంటేజ్ సి అంటే మనకి ఈక్వలెంట్ క్యారెక్టర్ వస్తుంది. అంటే మనకి ఇక్కడ కోడ్ ఆన్ చేస్తే ఏ వాల్యూ ఎంత 100, సో బి వాల్యూ ఇక్కడ సి వాల్యూ అంటే మనకి డి వస్తుంది, 100 డి. ఓకే, ఇప్పుడు నేను ఇదే ఎగ్జాంపుల్లో ప్రింట్ఎఫ్ /n percentage d hyphen percentage c కామా, ఇక్కడ మనం డైరెక్ట్గా 100 అని ఇచ్చాను. సో 100 అనేది ఇంటీజర్, బట్ ఇక్కడ ఈ పర్సెంటేజ్ డి అంటే మనకి వాల్యూ ఎంత వస్తుంది, 100 వస్తుంది. బట్ ఇక్కడ పర్సెంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్, 100 ఈక్వలెంట్ క్యారెక్టర్ ఏంటి, స్మాల్ డి. అంటే మనకి ఇక్కడ అవుట్పుట్లో ఏం డిస్ప్లే అవుతుంది, 100 డి. అంటే పర్సెంటేజ్ డి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్, పర్సెంటేజ్ సి అంటే ఈక్వలెంట్, పర్సెంటేజ్ డి అంటే ఈక్వలెంట్ యాస్కి వాల్యూ వస్తుంది, పర్సెంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ వస్తుంది. నేను ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్లో ప్రింట్ఎఫ్ /n percentage d hyphen percentage c కామా 97 అని ఇచ్చి, మనకి 97 అంటే నంబర్, పర్సెంటేజ్ డి అంటే ఈక్వలెంట్ నంబర్ వస్తుంది, ఇంత 97. బట్ ఇక్కడ పర్సెంటేజ్ సి అని ఇస్తే ఈక్వలెంట్ క్యారెక్టర్, 97 ఈక్వలెంట్ క్యారెక్టర్ ఇస్ స్మాల్ ఏ. అవుట్పుట్లో ఏ డిస్ప్లే అవుతుంది, అంతేగాని విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ రాదు. సో ప్రింట్ఎఫ్ /n percentage d hyphen percentage c comma small a within the single quotes, small a within the single quotes. సో మనం ఇక్కడ క్యారెక్టర్ ఇచ్చాం, పర్సెంటేజ్ డి అంటే మనకి ఈక్వలెంట్ యాస్కి వాల్యూ ప్రింట్ అవుతుంది, అదే పర్సెంటేజ్ డి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమొస్తుంది మనకి 97, స్మాల్ ఏ అంటే క్యారెక్టర్ ఏ. సో ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్, సో ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 100. ఇక్కడ నేను ఏ అనేది డిస్ప్లే చేయట్లేదు, ప్రింట్ఎఫ్ పర్సెంటేజ్ డి /n పర్సెంటేజ్ డి యారో పర్సెంటేజ్ సి కామా ఏ అని ఇచ్చాను. ఓకే, సో వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ గివెన్ ప్రోగ్రామ్? సో ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ ఏ, ఇది స్మాల్ ఏ. సో స్మాల్ ఏ క్యారెక్టర్ అంటే మనకి ఎలా ఉండాలంటే విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఏ ఉండాలి. బట్ మనం విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ ఇవ్వలేదు. సో కాబట్టి ఇది వేరియబుల్గా తీసుకుంటుంది. ఏనే వేరియబుల్ డిక్లేర్ చేసామా, చేయలేదు. సో మనం ఈ కోడ్ రన్ చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది, అన్డిఫైన్డ్ సింబల్ A. So run this code. So Alt F9, so you'll get an error. So read this error, undefined symbol A. సో కాబట్టి మనం క్యారెక్టర్ అంటే విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ ఇది కాన్స్టెంట్, విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ ఇది కాన్స్టెంట్, దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్. మన ఇక్కడ స్మాల్ ఏ
పర్సెంటేజ్ డి అని ఇస్తే ఇక్కడ యాస్కి వాల్యూ ప్రింట్ అవుతుంది. పర్సెంటేజ్ డి యాస్కి వాల్యూ ఎంత 97 ప్రింట్ అవుతుంది. అదే మనం ఇక్కడ పర్సెంటేజ్ సి ఇస్తే ఈక్వలెంట్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఈక్వల్ క్యారెక్టర్ ఏ. ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, ఆల్ట్ F5, ఆల్ట్ F5 ఈ అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ printf /n %d arrow space %c కామా 100 అని ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా యాస్కి వాల్యూ ఇచ్చాం. యాస్కి వాల్యూ 100, ఇక్కడ యాస్కి వాల్యూ 100 అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే పర్సంటేజ్ డి అంటే యాస్కి వాల్యూ ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడికి 100 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పర్సంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ వస్తుంది. అంటే స్మాల్ డి వస్తుంది. అంటే ఈ కోడ్ రన్ చేస్తే మనకి 100 డి అనేది ప్రింట్ అవుతుంది. సో ఆల్ట్ F9 కింద గెట్ సిహెచ్ రాసేస్తున్నాను. ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9. సో 100 డి. నెక్స్ట్ వన్ ఈజ్ printf /n %d arrow %c కామా d అని ఇచ్చాం. ఏమొస్తుంది? ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే డి అనేది వేరియబుల్గా తీసుకుంటుంది, మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. అదే క్యారెక్టర్ ఇది ఎలా ఉండాలి? విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉంటేనే అది క్యారెక్టర్. ఇప్పుడు దిస్ వన్ ఈజ్ క్యారెక్టర్ రాస్తాం. బట్ ఇక్కడ పర్సంటేజ్ డి అని ఇస్తే ఇక్కడ యాస్కి వాల్యూ వస్తుంది 100. ఇక్కడ కూడా పర్సంటేజ్ సి అని ఇస్తే ఈక్వలెంట్ యాస్కి వాల్యూ వస్తుంది 100 ఈక్వలెంట్ క్యారెక్టర్ డి. సో అవుట్పుట్ వస్తుంది మనకి 100 డి వస్తుంది ఈ కోడ్ రన్ చేస్తే. సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9. సో 100 డి వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ printf /n space %d arrow %c కామా 97 అని ఇచ్చాం. సో ఇక్కడ 97 అంటే ఇంటీజర్ ఇచ్చాం. ఇక్కడ పర్సంటేజ్ డి అంటే ఇంటీజర్ వాల్యూ 97 రీప్లేస్ అవుతుంది. సో పర్సంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ ఏ. సో ఈ కోడ్ రన్ చేస్తే 97 -a అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9, 97a. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ అనే వేరియబుల్ డిఫైన్ చేస్తున్నాను. సో ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు డైరెక్ట్గా ఏ అని ఇస్తే ఏ ఓకే, దిస్ వన్ ఈజ్ వ్యాలిడ్. సో వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఏ? 100. ఇక్కడ 100 రీప్లేస్ అవుతుంది, ఇక్కడ 100 రీప్లేస్ అవుతుంది. సో పర్సంటేజ్ డి అంటే ఈక్వలెంట్ యాస్కి వాల్యూ 100 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 100 పర్సంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ 100 ఈక్వలెంట్ క్యారెక్టర్ డి. సో డి ప్రింట్ అవుతుంది. యారో డి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లైన్లో 100 ఇచ్చాం కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ డి అంటే ఈక్వలెంట్ ఇంటీజర్ 100. నెక్స్ట్ పర్సంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ డి. నెక్స్ట్ వన్ ఈజ్ పర్సంటేజ్ డి, ఇక్కడ సింగిల్ కోట్స్లో డి ఇచ్చాం కాబట్టి పర్సంటేజ్ డి అంటే ఈక్వలెంట్ ఇంటీజర్ 100 యారో పర్సంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ డి ప్రింట్ అవుతుంది. మనకు అవుట్పుట్లో ఇక్కడ డి అనేది విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో రాదు, బట్ మనం ఇక్కడ రాసేటప్పుడు విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ రాయాలి. నెక్స్ట్ 97 అంటే పర్సంటేజ్ డి అంటే ఈక్వలెంట్ యాస్కి వాల్యూ. నెక్స్ట్ పర్సంటేజ్ సి అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ ఏ. ఓకే, ఈ కోడ్ రన్ చేస్తే అవుట్పుట్ వస్తుంది. ఆల్ట్ F9 ఎస్, కంట్రోల్ F9,
సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ హౌ టు ప్రింట్ ASCII క్యారెక్టర్ సెట్. How to print ASCII character set. సో వేరియబుల్ నేమ్ మన ఇష్టం ఇంట్ i అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఫర్ సో ఇనిషియలైజేషన్ మనకి ఇంటీజర్ రేంజ్ ఎప్పుడు కూడా మనకి క్యారెక్టర్ యొక్క సైజ్ ఇస్ 256, రేంజ్ ఇస్ -128 to 127. అంటే 127కి ఈక్వలెంట్ ఏదో ఒక క్యారెక్టర్ ఉంటుంది, అలాగే 0కి ఒక ఈక్వలెంట్ ASCII వాల్యూ ఉంటుంది, 0 క్యారెక్టర్కి ASCII వాల్యూ ఉంటుంది. అలా మనకి ఎవ్రీ క్యారెక్టర్కి ఒక ASCII వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను -128 to 127 ఈచ్ క్యారెక్టర్కి ASCII వాల్యూ అండ్ ఈక్వలెంట్ క్యారెక్టర్ బోత్ ప్రింట్ చేద్దాం. ఓకే, అంటే ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? ఇనిషియలైజేషన్ i is equal to -128, i greater than or equal to or i less than or equal to 127, i is equal to i plus 1. So i is equal to -128, i less than or equal to 127, i plus plus. So each time మనం ఇక్కడ printf సో %d అంటే ఈక్వలెంట్ టు ASCII వాల్యూ యారో స్పేస్ %c అంటే ఈక్వలెంట్ క్యారెక్టర్ i, i అని ఇస్తున్నాం. ఇక్కడ సమ్ ట్యాబ్ ఇద్దాం, అంటే ఈచ్ క్యారెక్టర్కి సమ్ స్పేస్ ఇస్తున్నాం. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ స్టార్టింగ్ i వాల్యూ -128, -128 less than or equal to 127 is condition true. So -128 arrow equivalent character, some character, next some space, next -128 7, next -126, -125 and so on, -1, -3, -2, -1, 0, 1, 2, 3 and so on 127. Each ASCII value and equivalent character are displayed anamata. So Alt F9, yes, Control F9. ఒకసారి చూడండి, మైనస్ మనకి -5, so -5 equivalent character is square root, -3 equivalent character is square. మనం 8 స్క్వేర్ రాయాలంటే నెక్స్ట్ -4 ఈక్వలెంట్ క్యారెక్టర్ ఇస్ పవర్ n, అంటే 2 power n is equal to అలా రాయాలంటే -4 అనేది. అలా ఎవ్రీ క్యారెక్టర్కి చూడండి, ఇక్కడ మనకి 0 యొక్క ASCII వాల్యూ 48. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, 10 తర్వాత న్యూ లైన్కి వచ్చేసింది, అంటే 10 యొక్క ASCII /n అంటే న్యూ లైన్, ఈ న్యూ లైన్ యొక్క ASCII వాల్యూ 10. నెక్స్ట్ క్యారేజ్ రిటర్న్ ASCII వాల్యూ 13, ట్యాబ్ ASCII వాల్యూ 9. చూడండి 9 తర్వాత ఇక్కడ 9 స్పేసెస్ వస్తాయి. 13 ASCII వాల్యూ క్యారేజ్ రిటర్న్. స్మాల్ a ASCII వాల్యూ 65. చూడండి ఇక్కడ స్మాల్ a ASCII వాల్యూ 97, స్మాల్ a 97, క్యాపిటల్ A ASCII వాల్యూ 65, క్యాపిటల్ Z 90. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ స్మాల్ a క్యాపిటల్ A యొక్క డిఫరెన్స్ 32. ఇలా మనకి ఎవ్రీ క్యారెక్టర్కి ఈక్వలెంట్
యాస్కీ వాల్యూస్ ఉంటాయి. సో ఎంటర్. సో అన్నీ చూడడానికి ఇక్కడ స్పేస్ ఇద్దాం. స్పేస్ తీసేస్తున్నాను. సో జస్ట్ 1 యారో ఇస్తున్నాను. Alt F9 ఎస్ Control F9. చూడండి ఇక్కడ -128 to -127. ఓకే, ఈక్వలెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ అవుట్పుట్లో నాకు ఎలా కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఇక్కడ -5 యాస్కీ వాల్యూ స్క్వేర్ రూట్, -4 పవర్ n, -3 స్క్వేర్. మనకి -5 క్యారెక్టర్ స్క్వేర్ రూట్, ఇది యాస్కీ వాల్యూ. నెక్స్ట్ -4 -3. Alt F5 -4 కి పవర్ n, -3 కి స్క్వేర్, -4 కి పవర్ n, -3 కి స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి అవుట్పుట్ ఎలా కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 64 is equal to 8. ఇలా అవుట్పుట్ కావాలి మనకి. దీని ఈక్వలెంట్ సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. ఎలా రాస్తాం మనం? చూడండి ఇక్కడ %c తర్వాత %d is equal to %d printf. మనకు ఫస్ట్ %c లోకి ఏం రావాలి? స్క్వేర్ రూట్ కదా, ఈక్వలెంట్ యాస్కీ వాల్యూ ఎంత? -5. ఈక్వలెంట్ క్యారెక్టర్ వస్తుంది. %d అంటే 64, నెక్స్ట్ %d అంటే 8. సో ఈ స్టేట్మెంట్ రాస్తే ఈ %d లోకి -5 అనేది %c లోకి వస్తుంది, 64 అనేది %d లోకి వస్తుంది, నెక్స్ట్ 8 అనేది %d లోకి వస్తుంది. మనకు అవుట్పుట్ వస్తుంది స్క్వేర్ రూట్ ఆఫ్ 64 is equal to 8 అనేది అవుట్పుట్ వస్తుంది. printf /n %c %d is equal to %d comma -5 64 then 8. So Alt F9 yes Control F9. చూడండి మనకి అవుట్పుట్ వచ్చింది స్క్వేర్ రూట్ ఆఫ్ 64 is equal to 8 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ మనకి టూ పవర్ n is equal to 32 ఇలా అవుట్పుట్ కావాలి. ఎలా రాస్తారు? ఇది ఇంటీజర్ కాబట్టి %d, ఇది క్యారెక్టర్ కాబట్టి %c is equal to ఇది ఇంటీజర్ కాబట్టి %d కామా ఫస్ట్ %d లోకి 2, నెక్స్ట్ %d లోకి పవర్ n కదా -4, నెక్స్ట్ %d లోకి 32. అవుట్పుట్ వస్తుంది మనకి 2 పవర్ n is equal to 32 అనేది వస్తుంది. printf /n అని ఇస్తున్నాను. %d %c is equal to %d కామా 2 కామా -4 కామా 32. సో Alt F9 yes Control F9. చూడండి మనకి అవుట్పుట్ ఏమొచ్చింది? 2 పవర్ n is equal to 32 అనేది అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ మనకి సో 8 స్క్వేర్ is equal to 64 ఇలా అవుట్పుట్ కావాలి. ఎలా రాస్తాం మనం? %d అంటే 8, %c is equal to %d printf. ఫస్ట్ %d లోకి 8 రావాలి, నెక్స్ట్ %c లోకి -3, నెక్స్ట్ %d లోకి 64. సో ఇది రాస్తే మనకి 8 స్క్వేర్ is equal to 64 అనేది అవుట్పుట్ వస్తుంది. సో printf /n
percentage C is equal to percentage D, comma 8 comma minus 3 comma 64. So alt F9, yes, control F9. So 8 square is equal to 64. ఇలా మనకి ఏ క్యారెక్టర్ కావాలంటే ఆ క్యారెక్టర్ని మనం అవుట్పుట్లో డిస్ప్లే చేసుకోవచ్చు. So next one is special characters in C. సో చూడండి మనకి ఇక్కడ క్యారెక్టర్ ఎప్పుడు కూడా విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో ఉండాలి. స్లాష్ అన్ని విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో రాస్తే ఇది క్యారెక్టర్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే న్యూ లైన్. ఆల్రెడీ మనం స్లాష్ అండ్ అనేది ఆల్రెడీ యూజ్ చేస్తాం. స్లాష్ అండ్ ఏంటంటే న్యూ లైన్కి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్లాష్ టీ అంటే ఇది ట్యాబ్. ట్యాబ్ అంటే 8 స్పేసెస్ వస్తాయి మనకి. 8 స్పేసెస్. నెక్స్ట్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్పేస్ ఇస్తే ఇది స్పేస్. సో స్పేస్ యాస్కీ వాల్యూ ఎంతంటే 32. యాస్కీ వాల్యూ స్పేస్ యొక్క యాస్కీ వాల్యూ 32. నెక్స్ట్ స్లాష్ బి, దీనికి బ్యాక్ స్లాష్. అంటే మనం హలో అని ప్రింట్ చేస్తాం అనుకోండి. ఇక్కడ ప్రింట్ ఎఫ్ హలో అని ఇస్తే ఫస్ట్ ఈచ్ వన్ యూ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ స్లాష్ ఎన్. సో printf హలో అని ఇచ్చాను. సో హలో అని ఇస్తే మనకి ఇక్కడ ఫస్ట్ వన్ ఇస్ స్లాష్ ఎన్ అని ఇస్తే ఇది న్యూ లైన్కి వస్తుంది. న్యూ లైన్. ఇప్పుడు మనకి హలో అని ఇస్తే అవుట్పుట్ వస్తుంది. హలో అనేది అవుట్పుట్ కూడా అని చేస్తే ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9 హలో వస్తుంది. మన ఇక్కడ స్లాష్ ఎన్ అని ఇచ్చి SMR అని ఇచ్చాను. మనకి అవుట్పుట్లో ఏం ప్రింట్ అవుతుందంటే హలో అనేది ప్రింట్ అయ్యి స్లాష్ ఎన్ అంటే న్యూ లైన్కి వచ్చి ఇక్కడ SMR అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ కర్సర్ ఎక్కడైతే బ్లింక్ అవుతుందో అక్కడ డిస్ప్లే అవుతుంది. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9 హలో SMR వస్తుంది. నెక్స్ట్ ట్యాబ్ అని ఇస్తే 8 స్పేసెస్ వస్తాయి. 8 స్పేసెస్ వస్తాయి. చూడండి స్లాష్ ఎన్ ప్లేస్లో టీ అని ఇస్తున్నాను. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9 చూడండి ఇక్కడ హలో తర్వాత 8 స్పేసెస్ వచ్చి తర్వాత SMR అనేది వస్తుంది. Okay, so next one is within the single quotes లో స్పేస్. అదే మనం ఇక్కడ క్యారెక్టర్ ఇది స్ట్రింగ్ లో ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇక్కడ విత్ ది సింగిల్ కోట్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇది మనకి స్ట్రింగ్ కాబట్టి విత్ ది సింగిల్ కోట్స్ అవసరం లేదు. అవుట్పుట్ లో డిస్ప్లే చేసేటప్పుడు స్పేస్ కూడా ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ స్పేస్ అని ఇస్తున్నాను. ఓకే, సో కోడ్ రన్ చేస్తే హలో స్పేస్ SMR అనేది వస్తుంది. ఇది స్పేస్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈస్ క్యారేజ్ రిటర్న్ స్లాష్. సో నెక్స్ట్ వన్ ఈస్ బ్యాక్ స్లాష్. ఓకే,
చూడండి మనకి ఇక్కడ నేను ఇక్కడ ఏమి చూస్తున్నాను అంటే సో బ్యాక్ స్లాష్ బి. ఇప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే ఒకసారి చూడండి మనకి హలో అని ప్రింట్ చేసినప్పుడు ఈ కోడ్ రన్ చేస్తే ఫస్ట్ మనకి హలో అనేది ప్రింట్ అవుతుంది. హలో అనేది ప్రింట్ అయ్యి కర్సర్ అనేది ఇక్కడ బ్లింక్ అవుతుంది. ఎప్పుడైతే మనం స్లాష్ బి అని ఇస్తామో ఇప్పుడు ఈ కర్సర్ అనేది నెక్స్ట్ లైన్ ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ నేను ఇంకొక స్లాష్ బి అని ఇస్తున్నాను, ఇంకొక స్లాష్ బి అని ఇచ్చాను. అప్పుడు ఇక్కడ ఉన్న కర్సర్ ఎల్ కిందకి వస్తుంది. ఎల్ కిందకి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక స్లాష్ బి అని ఇచ్చాను. నెక్స్ట్ కర్సర్ అనేది ఎల్ కిందకి వస్తుంది. ఎల్ కిందకి వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఎస్ఎంఆర్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎంఆర్ అని ఇచ్చాను. ఎస్ఎంఆర్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు కర్సర్ ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్ నుంచి ఎస్ఎంఆర్. నాకు ఇది రీప్లేస్ అయిపోయి దీని ప్లేస్లో ఎస్ వస్తుంది. నెక్స్ట్ కర్సర్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఇక్కడ ఎం వస్తుంది. నెక్స్ట్ కర్సర్ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఆర్ వస్తుంది. నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ ఒకవేళ మనం ఎస్ఎంఏ ఇచ్చాను. సో ఎస్ఎం ప్రింట్ అయ్యి నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ ఓ ఉంది కదా, మనకి ఓ కింద కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇంతకుముందు కర్సర్ బ్యాక్ వచ్చింది, నెక్స్ట్ ప్రింట్ చేసేది మళ్ళీ ఫ్రంట్కి వెళ్తుంది. కర్సర్ అనేది ఓ కింద బ్లింక్ అవుతూ ఉంటుంది. సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో చూడండి ఇక్కడ ఓ కింద బ్లింక్ అవుతూ ఉంటుంది. నేను ఇక్కడ ఆర్ అని ఇస్తే నెక్స్ట్ ప్రింట్ చేసేది ఆ కర్సర్ ఉన్న ప్లేస్లో అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. Okay, so next one is slash r. So this is called carriage return. Carriage return. దీని క్యాస్కి వాల్యూ ఎంతంటే 13. సేమ్ లేదు, క్యారేజ్ రిటర్న్ చేసే వర్క్ ఏంటంటే స్లాష్ ఆర్ అని ఇస్తే మనం హలో హలో అని ఇస్తే ఏం ప్రింట్ అవుతుంది? హలో అనేది ప్రింట్ అవుతుంది. హలో అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతుంది. మనం క్యారేజ్ రిటర్న్ అని ఇస్తే ఈ కర్సర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది లైన్కి వస్తుంది, హెచ్ కింద వస్తుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే ప్రింట్ చేస్తామో, నేను ఒకవేళ ఇక్కడ ఎస్ ప్రింట్ చేస్తాను అనుకోండి, ఎస్ తర్వాత అప్పుడు హెచ్ ప్లేస్లో ఎస్ రీప్లేస్ అవుతుంది. ఫస్ట్ ఇంతవరకు చూపిస్తాను. ఇంతవరకు ఏం వస్తుందంటే సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. చూడండి ఇక్కడ మనకి హెచ్ కింద కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ అయ్యే అవుట్పుట్ ఈ ప్లేస్లో ప్రింట్ అవుతుంది. మనం ఎస్ అని ఇచ్చాను. ఇప్పుడు నాకు ఇక్కడ హెచ్ ప్లేస్లో ఎస్ వస్తుంది. నెక్స్ట్ కర్సర్ ఈ కింద బ్లింక్ అవుతుంది. సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఈ కింద బ్లింక్ అవుతుంది. నెక్స్ట్ ఎం ఆర్ అని ఇచ్చాను. అప్పుడు ఇక్కడ ఎం రీప్లేస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఆర్ రీప్లేస్ అయ్యి కర్సర్ అనేది ఎల్ కింద బ్లింక్ అవుతుంది. SMR సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9 ఎస్ ఎల్ కింద కర్సర్ అనేది బ్లింక్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మనకి అవుట్పుట్లో డబల్ స్లాష్ ఈజ్ రీప్లేస్డ్ విత్ సింగిల్ స్లాష్. అంటే మనకి ఇక్కడ ఇంతకుముందు అవుట్పుట్లో ఇక్కడ స్లాష్ ఆర్ ఇచ్చాను కదా, ఇప్పుడు ఇలా ఇచ్చామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఇక్కడ డబల్ స్లాషెస్ అనేది రీప్లేస్ విత్ సింగిల్ స్లాష్. అంటే ఈ మొత్తం కూడా ఫస్ట్ హలో ప్రింట్ అవుతుంది. హలో ప్రింట్ అయ్యి ఈ మొత్తం రీప్లేస్ విత్ సింగిల్ స్లాష్. నెక్స్ట్ ఏముంది ఆర్ కదా, ఆర్ ఎస్ఎంఆర్ అనేది ప్రింట్ అయ్యి నెక్స్ట్ కర్సర్ ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. సాల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9
చూడండి ఇక్కడ ఎస్ హలో తర్వాత స్లాష్ ఆర్ నెక్స్ట్ ఎస్ఎంఆర్. నెక్స్ట్ వన్ ఈస్ సో మనకు అవుట్పుట్లో విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ రావాలి. అంటే స్లాష్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ ఇది రాస్తే మనం అది సింగిల్ కోట్స్తో రీప్లేస్ అవుతుంది. స్లాష్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్ ఇచ్చాను. ఇది దేంతో రీప్లేస్ అవుతుంది అంటే విత్ ఇన్ ది సింగిల్ కోట్స్తో రీప్లేస్ అవుతుంది. అంటే నాకు ఇక్కడ హలో అనేది విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో కావాలి. మనకు అవుట్పుట్ ఎలా కావాలంటే హలో అనే ప్రింట్ అయ్యేది విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో కావాలి. అంటే ఫస్ట్ స్టార్టింగ్ హలో దగ్గర ఈ క్యారెక్టర్ రాయాలి. స్లాష్ సింగిల్ కోట్స్ ఈజ్ రీప్లేస్డ్ విత్ సింగిల్ కోట్స్. నెక్స్ట్ హలో హలో నెక్స్ట్ సింగిల్ కోట్స్ కావాలి. స్లాష్ సింగిల్ కోట్స్ ఇది విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో రాయాలి. రాస్తే ఇది హలోతో రీప్లేస్ అవుతుంది. స్లాష్ సింగిల్ కోట్స్ స్లాష్ సింగిల్ కోట్స్. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో మనకి ఇక్కడ హలో అనేది విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో వస్తుంది. అదే మనకి డబుల్ కోట్స్ కావాలి. అప్పుడు ఇక్కడ స్లాష్ డబుల్ కోట్స్ క్యారెక్టర్ కాబట్టి విత్ ఇన్ ది సింగిల్ కోట్స్. విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో స్లాష్ డబుల్ కోట్స్ రాయాలి. అప్పుడు మనకి అవుట్పుట్లో విత్ ఇన్ ది డబుల్ కోట్స్ వస్తుంది. దీనికి ఈక్వలెంట్ ఎలా రాస్తాం? స్లాష్ డబుల్ కోట్స్ హలో హలో స్లాష్ డబుల్ కోట్స్ ఈ మొత్తాన్ని విత్ ఇన్ ది డబుల్ కోట్స్తో రాస్తాం. సో ఇక్కడ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ ఇక్కడ విత్ ఇన్ ది డబుల్ కోట్స్ మనకి అవుట్పుట్లో హలో అనేది డిస్ప్లే అవుతుంది. విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో హలో వస్తుంది. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో విత్ ఇన్ ది డబుల్ కోట్స్లో హలో వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ విత్ ఇన్ ది సింగిల్ కోట్స్లో పర్సంటేజ్ అని ఇచ్చామనుకోండి. ఇది సింగిల్ పర్సంటేజ్తో రీప్లేస్ అవుతుంది. సో నాకు అవుట్పుట్లో పర్సంటేజ్ డి అనేది డిస్ప్లే అవ్వాలి. మనకు అవుట్పుట్లో పర్సంటేజ్ డి హలో రావాలి. పర్సంటేజ్ డి హలో. సో ఇది అవుట్పుట్లో కావాలి మనకి. ఎలా రాస్తాం? డబుల్ పర్సంటేజ్ రాస్తే అది సింగిల్ పర్సంటేజ్తో రీప్లేస్ అవుతుంది. ఇది డబుల్ కోట్స్లో హలో అని ఇచ్చామనుకోండి. హలో అని ఇస్తే ఈ అవుట్పుట్ వస్తుంది. పర్సంటేజ్ హలో అనేది వస్తుంది. సో పర్సంటేజ్ డి అని ఇస్తున్నాను, హలో అని ఇస్తున్నాను. అప్పుడు నాకు ఇక్కడ పర్సంటేజ్ రీప్లేస్డ్ విత్ సింగిల్ పర్సంటేజ్ డి హలో. నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో పర్సంటేజ్ డి హలో. సో దీస్ ఆర్ ద సమ్ స్పెషల్ క్యారెక్టర్స్. Still you have any doubts? Please refer once again. Thank you for watching.